హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి మరియు వసు ఇద్దరు కూడా కొత్త సీరియల్తో మన ముందుకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆ మధ్యలో న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది కదా. అయితే అదేం సీరియల్ అంటే నిండు మనసులు అనే సీరియల్ ద్వారా వాళ్ళిద్దరూ రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ అయిందనమాట. కానీ నిండు మనసులు అనే సీరియల్ రావడం అయితే కన్ఫామే, అదైతే నిజమే. కానీ అందులో హీరోయిన్ ఎవరంటే రిషి మరియు వసు కాదు. అది మీకు ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. నిండు మనసులో అనే సీరియల్లో రిషి మరియు వసు ఇద్దరు కూడా కొత్త సీరియల్తో వస్తున్నారు అంటూ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. అయితే నిండు మనసులో అనే సీరియల్లో హీరోయిన్ నువ్వు నేను ప్రేమ అనే సీరియల్లో హీరోయిన్గా నటించింది కదా పద్మావతి. తను హీరోయిన్ అట. హీరోగా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోగా నటించిన మురారి అయితే ఆ సీరియల్లో హీరోగా వస్తున్నాడట. వాళ్ళిద్దరు కాంబినేషన్లో నిండు మనసులో అనే కొత్త సీరియల్ అయితే రాబోతుందట. ఈ సీరియల్లో వసు మరియు రిషి అయితే కాదట. కొంతమంది ఫ్యాన్స్కి అయితే ఈ విషయం తెలిసి చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా నిండు మనసులు అనే సీరియల్ రిషి మరియు వసు ఇద్దరు కూడా కలిసి నిండు మనసులు అనే సీరియల్తో వస్తున్నారు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రావట్లేదు, ఈ సీరియల్లో వాళ్ళు హీరోయిన్గా ఉండట్లేదు అని తెలిసి చాలా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు. రిషి మరియు వసు మీరే రండి అంటూ చాలా ఫీల్ అవుతూ కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారనమాట. కానీ నిండు మనసులు అనే సీరియల్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. సీరియల్ వీళ్ళైతే వచ్చినా కూడా కొత్త సీరియల్ టైటిల్తో వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిండు మనసులే అనే సీరియల్ వేరే వాళ్ళకి ఖరారు అయిపోయింది కాబట్టి రిషి మరియు వసు వస్తే కొత్త సీరియల్తో కొత్త నేమ్తో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్యాన్స్ మీరైతే అసలు టెన్షన్ పడొద్దు. ఖచ్చితంగా ఈ సమ్మర్లో కొత్త సీరియల్తో కొత్త అప్డేట్తో రిషి మరియు వసు అయితే రాబోతున్నారు. సో నేనైతే ఆ న్యూస్ గురించి ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మీకు ఎవరైనా ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.